నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు కొబ్బరికాయతో స్వీట్ కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు మనం. ఇది ఎలా రెండు కొబ్బరికాయలు అంటే 4 చెక్కలు చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని తురుము కింద తీసుకోవాలి. అది 4 చెక్కలకి అర కిలో బెల్లం వేసుకోవాలి. మనం ఇలా చితగొట్టుకుని బెల్లం దాంట్లో వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే, పాకానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అరకిలో బెల్లాన్ని వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని బాగా కరగనివ్వాలి. కొబ్బరికాయలని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. కూరలాగా పాకం కరిగి రెడీ అయ్యే లోపల కొబ్బరి కూరని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం. ఈ ముక్కలన్నీ మిక్సీ పట్టుకుని కూరని రెడీ చేసుకుందాం. 2 ట్రిప్పుల కింద వేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఒకసారి కాకుండా బాగా అవుతుంది. అప్పుడు తురుము పాకం కరుగుతుంది. పాకం మరి ముదర పాకం కాకుండా లేత పాకంగా ఉన్నప్పుడే చూసుకుని అప్పుడు కూర వేసుకోవాలి. దాంట్లో అయితే కూడా మిక్సీ పట్టేసుకుని పాకం దగ్గర పడుతుంది అన్నమాట. బెల్లం అంతా కరిగిపోయింది. పాకం రెడీ అయిపోయింది. మనం కొబ్బరికాయ ముక్కలు మిక్సీ పట్టుకున్న దాంట్లోనే 2 యాలక్కాయలు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. పాకం దగ్గర పడింది కనుక సగం మిక్సీ పట్టిని వేసేస్తున్నాం దాంట్లో. కొబ్బరి మిగతా సగం కూడా మిక్సీ పట్టుకోవాలి. 2 యాలక్కాయలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని మొత్తం కొబ్బరి కూర అంతా దాంట్లో వేసేసుకుని కలుపుకోవాలి. మంటని మటుకు కొబ్బరి కూర వేసాక మీడియంలోనే పెట్టుకోవాలి. అలా దగ్గరికి అయ్యేదాకా ఉంచుకుని ఉండలు చుట్టేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. మనం సింపుల్గా చేసుకోవచ్చు. మన కొబ్బరి చెక్కలు ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కనుక మనకి అప్పటికప్పుడు పిల్లలు కావాలంటే స్వీట్గా రెడీ చేసుకోవచ్చు. మనకి ఒక పావు గంటలో రెడీ చేసుకోవచ్చు. మన అన్నీ రెడీగా ఉంటే. ఇలా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత చూసుకోవాలి. పట్టుకుని కొంచెం మనకి జిగురుగా అనిపించి ఇలా ఉంటే దించేసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అన్నీ ఇలా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని స్టోరేజ్ చేసుకుంటే మనకి వారం రోజుల దాకా నిలవ ఉంటాయి ఇవి.